కరీంనగర్ జిల్లా జూలపల్లి మండలం పెద్దపూర్ మోడల్ స్కూల్కు చెందిన 10th క్లాస్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సాయంత్రం పాఠశాల ఆవరణలో ఆటలాడుతూ పవిత్ర ఒక్కసారిగా కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే స్కూల్ సిబ్బంది తండ్రి శంకర్కు సమాచారం అందించారు. 108 ద్వారా కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. కూతురు పవిత్రకి ఎలాంటి సమస్యలు లేవని, పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్స్ మొత్తం డౌన్ అయిపోయింది. అన్కాన్షియస్లో ఉంది అమ్మాయి. నా మిత్రుడిని ఆర్ఎంపీ డాక్టర్ పెద్దపూర్ గారి డాక్టర్ రాజమౌళి గారిని పిలిపించాను. డ్రిప్ పెట్టే ప్రయత్నం చేసినాం, అయినా ఐవి దొరకలేదు. అంబులెన్స్ని పిలిపించినాం. మేము పోయేవారికి ఏదో నిమ్మకాయలు బట్టి తింపించడం, బొట్టు పెట్టించడం, తర్వాత ఇంకోటి పడ్డప్పుడు వెంటనే అంబులెన్స్ ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేసి నేను వచ్చిన తర్వాత అట్లా సమయం వృధా చేశారు. వాళ్ళు ఆడుకుంటుంటే సడన్గా పడిపోయింది. వెంటనే ఫాదర్ కాల్ చేసాము. ఫాదర్ వచ్చారు. ఫాదరు వచ్చేసి ఏదో సంథింగ్ ఆయుర్వేదిక్ ఇచ్చారంట. ఇచ్చి 108 కాల్ చేశారు. 108తో తీసుకొని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్న 10 నిమిషాల తర్వాత పాప చనిపోయిందని తెలిసింది సార్.